హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినాన అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే బాప్తిస్మిచ్చు యోహాన్ని శిరచ్ఛేదన చేశారు. బాప్తిస్మిచ్చు యోహాన్ని చంపేశారు. అది తెలిసిన ఆయన మనస్సు నొచ్చుకొని కొంచెము బాధతో అరణ్యంలోనికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయన అరణ్యంలోనికి ఒంటరిగా వెళ్ళిపోయిన ఆయన అరణ్యంలో ఉన్నాడని జనసమూహం తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన వారిని చూసి కనికరపడ్డాడు అని రాసి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఎందుకు కనికరపడ్డాడంటే జాగ్రత్తగా వినండి. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే జనులు కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని ఆయన కనికరపడ్డాడట. ఎలాగా? కాపరులు లేని గొర్రెలుగా. ఎందుకు లేరు? ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకైలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఎంతోమంది కాపరులుగా ఉన్నారు. కానీ ఈయనంటున్నాడు కాపరి లేని జనముగా ఉన్నందుకు, గొర్రెలుగా ఉన్నందుకు ఆయన కనికరపడి అక్కడ చాలామందిని బాగు చేశాడు, చాలామందిని స్వస్థపరిచాడు, చాలామందిని ఆయన ముట్టుకున్నాడు. మంచి వాక్యం చెప్పాడండి వాళ్ళకి, చక్కటి వాక్యం చెప్పాడు. వారు ఆకలి మరిచిపోయి అరణ్యములో సాయంత్రం వరకు ఆయన మాటలు వింటున్నారు. యేసుప్రభువే బోధకుడైతే ఆ బోధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అవునా కదా? యేసుప్రభు బోధిస్తే ఆ బోధ ఎలా ఉంటుంది? కడుపు హృదయం రెండు నిండిపోతాయి. అవునా కదా? చెప్పాలి. ఏబు అంటాడు ఆయన కన్నా గొప్ప బోధకుడు ఎవడునూ లేడంటాడు ఆయన. యేసుప్రభు బోధిస్తే కడుపు నిండిపోతుంది, హృదయము నిండిపోతుంది. అంత గొప్పగా ఉంటుంది ఆయన బోధ. ఆ బోధ వింటున్న వారందరూ కూడా సమయాన్ని అస్సలు చూసుకోలేదు, సమయం అస్సలు గుర్తించలేదు. సమయాన్ని గుర్తించకపోయేసరికి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువా చాలా సమయం అయింది, ప్రొద్దుగురుకుతుంది, జనాల్ని పోనిస్తే వారు భోజనము సమకూర్చుకుంటారు. సిటీలోకి వెళ్ళిపోయి, ఇది అరణ్యం కదా, సిటీలోకి వెళ్ళిపోయి అంటే ఊళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళు భోజనం సమకూర్చుకుంటారు, రొట్టెలు సమకూర్చుకుంటారు. కాబట్టి దయచేసి వారిని విడిచిపెట్టి అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు వారికి మీరే భోజనం పెట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు భోజనం పెట్టండి అనేసరికి శిష్యులకు ఒక్కసారిగా కంగు తిన్నారు. అమ్మ బాబు ఎంతమందికి భోజనమా? గుర్తుంచుకోండి, ఒక మాట చెప్తున్నాను. కేవలం మగవారిని మాత్రం లెక్కేస్తేనే 5,000 మంది వచ్చారట. కేవలం మగవారిని మాత్రం లెక్కేస్తేనే 5,000 మంది. ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. స్త్రీలు పిల్లలు కాక కేవలం మగవారిని మాత్రమే లెక్కేస్తే 5,000 మంది వచ్చారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంతమందికి భోజనం అంటే 200 ధ్యానారాలం అవుతుంది కదా. 200 ధ్యానారాలు అంటే మాటల ఆ రోజుల్లో 100 ధ్యానారం అంటే 106 రూపాయలంట. చెప్పండి ఎన్ని? 106 రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు వీళ్ళకి. మా వల్ల అవదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాయి మన దగ్గర? ఈ మాటలు మనం చదువుదామా? చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చదువుదాం. 37, 38 వచనాలు. అందుకాయన మీరు వారికి భోజనం పెట్టడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనని అడిగిరి. స్తోత్రం చెప్పండి. ఆ మౌత్ పని చేయట్లేదు నాన్న. 200 దేనారములు అనగా 106 రూపాయలు. చెప్పండి. కావచ్చును అని రాసింది అక్కడ. అవునా కదా? 200 దేనారములు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి? ఆ రోజుల్లో 106 రూపాయలంట. 106 రూపాయలంటే 5,000 మంది కాదు, ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టచ్చు 106 రూపాయలతో. ఈరోజు లెక్క మనకి చెప్పండి. 100 మందికి భోజనం పెట్టాలంటే 20,000 అవుతుంది కదా. 106 రూపాయలంటే పెద్ద విశేషం ఏం కాదు. కానీ ఆ రోజుల్లో 106 రూపాయలంటే చాలా ఎక్కువ. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా ఎక్కువ. ఇంత డబ్బు మన దగ్గర ఎక్కడది?
ఇంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి పంపించే అంటుంటే యేసుప్రభు అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం చూడండి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నవి? మా దగ్గర ఏమీ లేదు అని వీళ్ళు చెప్తుంటే ఆయన అంటున్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నవి అని అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఒక చిన్నవాడి దగ్గర ఎవల రొట్టెలు, ఎవల పిండితో తయారు చేసిన రొట్టెలు 5 ఉన్నాయి. 2 చిన్న చేపలు. స్తోత్రం చెప్పండి. ఎవల రొట్టెలు అంటే ఆ రోజుల్లో పేదవారు తినే భోజనం, అది ఎవల రొట్టెలు అంటే పేదవారు తినే భోజనం ఎవల రొట్టెలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 2 చిన్న చేపలు. ఈ 2 చిన్న చేపలు 5 రొట్టెలు, చిన్న రొట్టెలు బాక్సులు పెట్టి పంపించింది వాళ్ళ అమ్మ. నువ్వు తిన్నరా బాబు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు మొత్తం ప్రజల దగ్గర, అందరి దగ్గర చూస్తే ఈ పిల్లవాడి దగ్గర మాత్రం, ఈ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు కనబడ్డాయి. మా దగ్గర ఏముంది? మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని ప్రభువు అడిగాడు. మా దగ్గర ఇగో ప్రభా, ఈ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, అంతకు మించేమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అవి చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు నీ దగ్గర ఏముందో దానితోనే ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ దగ్గర ఉన్న దానితోనే. నా దగ్గర ఏమీ లేదని చెప్పకు, నేనేమి చేయలేనని చెప్పకు. నేనేమి చేయలేను అంటే ప్రార్థన చేయగలదు కదా, అది చాలు, అద్భుతం చేసేస్తాడు దేవుడు. నా దగ్గర ఏమీ లేదండి, ఎందుకు లేదు? విశ్వాసం ఉంది కదా, అది చాలు, అద్భుతం చేసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ లేదనుకో, నీ దగ్గర ఏది ఉందో దానితోనే అద్భుతం చేస్తాడు దేవుడు. అందుకని అంటున్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పాలి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? నీ దగ్గర ఉన్న దానితోనే ఆయన అద్భుతం చేస్తాడు. ఏముంది నీ దగ్గర? ఇదే సబ్జెక్ట్ ఈరోజు. నేను 4 సబ్జెక్టులు చెప్తాను మీకు, 4 అంశాలు, 4 సబ్జెక్టులు. ఇప్పుడు ప్రస్తుతం నీ దగ్గర ఏముంది? ఇది అంశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట్లాడరు ఏంటండి? ఏమిటి అంశం? ఏంటి? నీ దగ్గర ఏముంది? ఇది అంశం. స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఇది సబ్జెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ దగ్గర ఏముందో అది చాలు దేవునికి ఇవ్వడానికి. రా, దేవుని చేతిలో పెట్టడానికి తీసుకురా. దేవుని చేతిలో పెట్టు, అద్భుతం చేసేస్తాడు. నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానండి, అంతా అయిపోయిందండి, తలకిందులు అయిపోయిందండి పరిస్థితి, నా వల్ల ఏమీ కాదండి. ఎందుకు కాదు? ఏమీ చేయలేనని ఎందుకు అనుకుంటున్నావు? ఏయ్, మోకాళ్ళు వేయి, ప్రార్థించు, ఖచ్చితంగా ఆయన నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఏముందండి ఇంక నా దగ్గర, అంతా అయిపోయింది, ఊడ్చిపెట్టేసుకుంది, అంతా ఆర్తకప్పూరంలో కరిగిపోయింది, ఇంకా నా దగ్గర ఏమీ లేదు. ఏమీ ఉండక్కర్లా, చిన్న విశ్వాసం చాలు, ఆవగింజంత విశ్వాసం చాలు. ఏముంది నీ దగ్గర? చెప్పాలండి, ఏముంది నీ దగ్గర? లేదా? అది కూడా లేదా? లేదంటే చెప్పండి. ఇంక నీ వల్ల ఏం కాదు, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండవలసిన అవసరం, నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ వల్ల ఏం కాదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ పట్ల అద్భుతం జరిగిపోతుందని దేవుడు మాట్లాడుతాడు. ఒక ఎదవరాలు దైవజనుని దగ్గరికి వచ్చింది. ఏవయ్యా, నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు కదా, నా భర్త ఎంత దైవికంగా ఉండేవాడో నీకు తెలుసు కదా. అయితే నా భర్త ఉన్నప్పుడు అప్పులు చేశాడు, ఇప్పుడు అప్పులు వారు వచ్చారు, నాకు 2 కుమారులు, వాళ్ళని తీసుకుపోతాను అంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకున్న ఆధారం ఆ 2 కుమారులే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ 2 కుమారులను తీసుకుపోతే నేను ఎలా బ్రతకాలి? నా బ్రతికేంటి? నా పరిస్థితి ఏంటి అని ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ యదవరాలు ఏడుస్తుంది. ప్రవక్తల శిష్యుల్లో ఒక్కని భార్య. స్తోత్రం చెప్పండి. నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది. అప్పుడు వెంటనే ఎలీషా ఆ దైవజనుడు అన్న మాట ఏంటో తెలుసా? నన్ను ఏం చేయమంటావు? అసలు నీ ఇంట్లో ఏముంది? నీ దగ్గర ఏముందని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. ఒక నూనె కుండ ఉంది, కొద్దిగా నూనె ఉంది ఆ కుండలో, అది చాలు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ అప్పు తీర్చబోతున్నాడు. నేనంటాను ఈ రోజున, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏమీ లేదనుకో, ఏముంది నీ దగ్గర ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో పెట్టడానికి, దేవుని సన్నిధిలో దాన్ని
పరిపూర్ణంగా సమర్పించడానికి నీ దగ్గర ఏముంది? ఒక్కసారి ఆలోచించు. ఏమీ లేదా? ఉంది. ప్రాణాత్మ దేహములు దేవునివే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇచ్చేయి, మనస్ఫూర్తిగా ఇచ్చేయి, మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పించుకుని నిలబడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిన్ను నీవు ఆయనకి అప్పగించుకుంటావో, ఎప్పుడు నిన్ను నీవు ఆయనకి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన దృష్టికి అంగీకరించబడతావో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఎన్నడూ ఎవరు కూడా తీయలేని ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి ఇస్తాడు ఆయన. ఇంకెవరూ కూడా తీయలేని ఆశీర్వాదాన్ని. ఎస్, చాలామంది నిరాశ చెందుతారు. అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఎందుకు చనిపోవాలి, ఇంకా బ్రతకడం అనవసరం, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు చనిపోతే బెటర్ కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. చనిపో, ఎవరు పోతారు? నీకొకటి చెప్పనా, దేవుడు గనక నిన్ను తీసుకోకుండా నువ్వు చనిపోవాలనుకుని చనిపోతే ఖచ్చితంగా నువ్వు నరకాగ్నిలో కాలిపోవడం తప్పదు. దేవుని రాజ్యానికి వెళ్ళవు. అప్పుడు నీ పరిస్థితి అట్ల పేనం పెంచి డైరెక్టర్ పొయ్యిలో పడ్డట్టే. పొయ్యి మీద ఉంటే అట్ల పేనం మీద అయినా డైరెక్టర్ మంట తగలట్లేదు కదా, కొంచెం వేడి తగులుతుంది. కానీ ఇప్పుడు అట్ల పేనం తీసేస్తే డైరెక్టర్ ఏమైపోయింది? డైరెక్టర్ మంటలో పడిపోయినట్లే. ఆలోచించు. శ్రమ, శోధన, కష్టము నీ జీవితాన్ని నాశనం చేయడానికి దేవుడు అనుమతించడు. నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు, పరిపూర్ణంగా సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నావు, అయినా కూడా నీకు శ్రమ అలాగుంది అంటే కారణం ఏంటో చెప్పనా? ఆ శ్రమ ద్వారా దేవుడు నీకేదో నేర్పాలనుకుంటున్నాడు, నీకేదో చూపించాలనుకుంటున్నాడు. శ్రమ ద్వారా ఏదో నేర్పాలనుకుంటున్నాడు. శ్రమ ద్వారా స్తోత్రం చెప్పాలి. దావీదు అంటాడు, కీర్తనకారుడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకు? నీ కట్టడములను తెలుసుకునేటట్లు శ్రమ నాకు మేలాయను అంటాడు. దేవుని మార్గాలు తెలుసుకోవడానికి, దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి దేవుడు నిన్ను ఎవరూ పోని ఇంతకుముందు ఎన్నడూ వెళ్ళని త్రోవలో నిన్ను నడిపిస్తాడు. గడిచిన వారం చెప్పానుగా, ఎప్పుడు వెళ్ళని త్రోవలో, కొత్త త్రోవలో. అవును కదా, 40 రోజుల్లో వెళ్ళిపోవలసిన ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. ఫిలిష్తీయుల మార్గం సమీపముగా ఉన్నా కూడా 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ 40 రోజుల్లో వెళ్ళిపోతే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను వీళ్ళు ఎలా అనుభవించగలరు 40 రోజుల్లో వెళ్ళిపోతే? అందుకని ఏం చేశాడంటే, ఇది ఐగుప్తు అయితే, ఇది కనాన్ అయితే ఇలాగ 40 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ చుట్టూ తిరిగి ఎర్ర సముద్రం మార్గము గుండా వారిని 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. ఎందుకో చెప్పనా? మనుష్యుడు రొట్టెల వలన మాత్రము కాదు, దేవుని నోట ఉండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వీడికి తెలియాలి. కాబట్టి మనుష్యుడు రొట్టెల వలన మాత్రము కాదు, దేవుని నోట ఉండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వీడికి తెలియాలి. అందుకనే 40 సంవత్సరాల ప్రయాణం, 40 రోజులు వెళ్ళిపోయే ప్రయాణం. దేవుని సన్నిధిలో ఎన్నడూ వెళ్ళని మార్గం. మోషేకు కూడా తెలియదు ఆ మార్గం. చెప్పాను కదా, మోషేకు కూడా ఆ మార్గము తెలియదు, ఇంతకుముందు వెళ్ళలేదు. ఇంతకుముందు మరి మోషే ఆ ప్రాంతం నుండి ఐగుప్తుకి వెళ్ళాడు కదా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకొస్తాకి, అంటే ఆ మార్గం గుండా వెళ్ళలేదు, 40 రోజుల ప్రయాణం మార్గం గుండా వెళ్ళాడు. అందుకని మోషే 40 సంవత్సరాలు పట్టలేదు, వస్తాకి 40 సంవత్సరాలు పట్టింది, వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టలేదు మోషేకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ నిజంగా 40 సంవత్సరాలు మోషేకి పట్టుంటే వెళ్ళేటప్పటికి 80 సంవత్సరాల వయసు మోషేకి, అక్కడికి వెళ్ళేసరికి 120 సంవత్సరాలు అక్కడే చచ్చిపోవాలి ఐగుప్తు దేశంలో. కానీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా కొంచెం దూరం ఉండగానే ఆ అర్హతను, యోగ్యతను కోల్పోయాడు కనుక మధ్యలోనే చనిపోవలసి వచ్చింది 80 సంవత్సరాల వయసులో. ఇంకెంతో దూరం లేదు, కొద్ది దూరమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మోషే కూడా ఎర్రగని మార్గంలో వారిని నడిపిస్తున్నాడు. అరణ్య మార్గం, ఎడారి మార్గం, ఏముంటాయో తెలియదు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతాయో తెలియదు. కానీ ఆ మార్గం గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే కొత్త అనుభవాలు దేవుడు వారికి నేర్పించడానికి, దేవుని శక్తి ఏంటో వారికి చూపించడానికి. అది కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. 40 సంవత్సరాలు వారిని నడిపించిన దేవుడు, పక్షిరాజు తన బిడ్డలను ఏ విధంగా అయితే రెక్కల మీద మోసుకుని వెళ్తుందో అలాగే దేవుడు కూడా వారిని రెక్కల మీద మోసుకుని వెళ్ళాడు. గమనించండి,
ఏముంది నీ దగ్గర? నీ దగ్గర ఏముందో దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దాన్ని బట్టే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి. కొంతమందికి అలవాటు, ఏమీ లేదండి, ఏమీ లేదండి, 6 నెలలు గాసం పెట్టుకుని చచ్చిపోతున్నామంటారు కొంతమంది. 6 నెలలు గాసం పెట్టుకుని అయిపోయి ఇంకేం లేదని చచ్చిపోతున్నామండి, అయిపోయిందండి, మా పని అయిపోయిందండి, రేపేంటో తెలియట్లేదండి, రేపేంటో తెలియట్లేదా? నిజంగానే తెలియకుండా అంధకారం అలివేస్తుంది నీ జీవితంలో. చచ్చిపోతున్నావు, అయిపోయింది మా పరిస్థితి. తప్పది. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఉన్నది ఎందుకు దాచుకోవాలి నువ్వు? నీ దగ్గర ఉన్నదానితోనే అద్భుతం చేస్తాడు కదా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సారెపాతు యదవరాలు ఇంటికి ఏలియాని పంపించాడు దేవుడు. కాసిన మంచినిమ్మన్నాడు. ముందు మంచినీళ్ళే కదా తెచ్చేద్దాంలని వెళ్ళింది ఈమె. ఈలోగా కేకేసి అంటున్నాడు, తినడానికి ఏదైనా పట్టుకురా అంటున్నాడు. ఏముంది? దైవజనుడు కాబట్టి నీకు నిజం చెప్పేస్తున్నానయ్యా, నీ దగ్గర అబద్ధం ఆడకూడదు. మా ఇంట్లో కొంచెం నూనె, ఒక కప్పానికి సరిపడ పిండి మాత్రమే ఉంది. అది కూడా ఇవాళతో అయిపోద్ది. నా కుమారుడు నేను తినేసి రేపు వదిలి చచ్చిపోదాం అనుకుంటున్నాం, తింటాకి ఏమీ లేదు కాబట్టి కొంచెం నూనె, కొంచెం పిండి మాత్రమే ఉంది, ఏమీ లేదు. నిజం చెప్పింది అక్కడ. ఆహా, ఆ ఉన్నది చాలు. దేవుడు ఈ కరువంతా నిన్ను, నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. ఉన్న దానితోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నది చెప్పు, లేదనకు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అవునా కాదా? ఒక సహోదరుడు ఉండేవాడు. ఒక వ్యాపారం పెట్టించాడు దేవుడు అతని చేత. ఏ వ్యాపారం లేదని చెప్పేసి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారిస్తే దేవుడు అన్నాడు, పలానా వ్యాపారం పెట్టి అన్నాడు. ఆ వ్యాపారంలో దినదిన అభివృద్ధి పొందుతున్నాడు. ఏవయ్యా ఎలా ఉంది వ్యాపారం అని దైవజనుడు అడిగితే, ఏముందండి, కనీసం పెట్టుబడి కూడా రావట్లేదండి పాస్టర్ గారు అని చెబుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడు చూడు లాసు అంటూనే ఉన్నాడు. పెట్టుబడి కూడా రావట్లేదు పాస్టర్ గారు, లాసు. ఆఖరికి ఏమైందంటే నిజంగానే మొత్తం లాస్ వచ్చి కుటుంబం అంతా నడి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు అబద్ధము? ఇతని భయం ఏంటంటే ఆశీర్వాదకరంగా ఉంది, వ్యాపారం బాగుందంటే దక్షిణ భాగం తీయమంటాడని వెయ్యం. దేవునికి భయము కలగండి గాక. హల్లెలూయా. అందుకని లాసు ఏమైపోయింది ఇప్పుడు? నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా. ఆ యదవరాలు చెప్పింది ఎలీషా దగ్గర, ఈ యదవరాలు చెప్తుంది ఎలియా దగ్గర. నా కొంచెం దగ్గర నూనె ఉందయ్యా, కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి ఉంది, ఓకే, అది చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అవునా కదా? మోషేని పిలిచాడు దేవుడు పొదలో నుంచి. మోషే, ఇజ్రాయేలీల యొక్క మూలుగులు విని నేను దిగొచ్చాను వారిని విడిపించడానికి, బయలుదేరు అంటున్నాడు. ఎక్కడికి ప్రభు అంటున్నాడు. ఎక్కడికండి? ఇజ్రాయేల్ని విడిపించడానికి, ఫరోతో మాట్లాడడానికి నడు అంటున్నాడు. నా వల్ల ఏమవుతుంది ప్రభువా, నేనేం చేయగలను ప్రభు అంటే, నీ దగ్గర ఏముంది అన్నాడు. గొర్రెలను కాసే కర్ర ఉందన్నాడు. అది చాలు, ఫరో దగ్గర పాడే పట్టుకెళ్ళి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ఏముంది? అది పట్టుకెళ్ళి ఫరో దగ్గర పాడాయి. దేవుడు నేను చూసుకుంటాను అన్నాడు. అవునా కదా? ఫరో దగ్గర పాడేయడానికి, ఫరో దగ్గరికి వెళ్ళడానికి మోషే దగ్గర ఏముంది? కర్ర ఉంది. చూడండి నిర్గమకాండము 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఒకసారి చదువుదాం. 4, 2, 3, 4 వచనాలు చదవండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగి, నీ చేతిలో ఏంటి? నీ దగ్గర ఏముంది అంటే, నీ చేతిలో ఏంటంటే ఏమడుగుతున్నాడు? నీ దగ్గర ఏముంది? అవునా కదా? అంటే నీ చేతిలో ఉన్నది కదా అడుగుతున్నాడు. నీ దగ్గర ఏముందనే కదా అడుగుతున్నాడు. రైట్, చదవాలి అని అతను అడిగాను. అందుకతడు కర్ర నేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అప్పుడు దాన్ని నేల పడవేయగానే అది పామయ్యింది. మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దగ్గరున్న కర్ర చాలు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకురావడానికి నేను చేసేస్తున్న అద్భుతాలు. ఏముంది నీ దగ్గర? ఏమీ లేదండి అనుకో, ఏమీ లేకుండానే పోద్ది. దేవుని సన్నిధిలో పెట్టుబడి, నమ్మకం, విశ్వాసం అనండి. లేదు అన్న మాట నీ నోటంట రాకూడదు. ఉందే
దేవుడు నాకు సమస్తం ఇస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? చేతులు పైకెత్తండి. నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాడు. నీ దగ్గర ఏముందో దానితోనే అద్భుతం చేయబోతున్నాడు ఆయన. చేశాడా లేదా? 5 రొట్టెలు 2 చేపలు చేశాడా లేదా? మాట్లాడరే. మోషే చేతిలో కర్ర ఉంది, అద్భుతం చేశాడా లేదా? ఆ ఎదవరాలి ఇంట్లో నూనె కొంచెమే ఉంది, మరి ఆ నూనె కొంచెంతో దేవుడు ఏం చేశాడు? విస్తారమైన నూనె, అనేక పాత్రల నిండా పొర్లిపారే నూనెనిచ్చి అప్పు మొత్తం తీర్చేశాడు దేవుడు. నేనేం చేయాలని అడుగుతుంది. నీ దగ్గర ఏముందని అడుగుతున్నాడు దైవజనుడు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? నీ చేతిలో ఉన్నది ఏమిటి? నాకు కొంచెం తినడానికి తీసుకురా. నా ఇంట్లో ఏముందయ్యా తినడానికి తీసుకురావడానికి? అసలు ఏముంది? కొంచెం పిండే, కొంచెం నూనె, అది చాలు. ఒక అప్పం మొదటిగా నాకు వేసుకుని తీసుకురా, తర్వాత నువ్వు నీ బిడ్డ అప్పములు వేసుకుని తినండి అంటున్నాడు. చూడండి, ఒకే అప్పం అవుతుంది పిండి అని చెప్తుంటే నాకు ముందు వేసుకొచ్చే తర్వాత అప్పాలు వేసుకుని తినండి, అప్పాలు అంటున్నాడు. బహువచనం మాట్లాడుతున్నాడు. అంటే ఆలోచించండి, నీ దగ్గర ఉన్నది ఒకటే అయినా బహువచనముగా మారబోతుంది. కొన్ని వందలుగా, వేలగా, లక్షలుగా మారబోతుంది. ఉన్నది ఉన్నట్లుగా దేవునికి చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆమేన్. ఏముంది నీ దగ్గర, దాన్ని బట్టి అద్భుతం జరుగుతుంది. ఎప్పుడు కూడా లేదు సార్, లేదు సార్, లేదు సార్, ఎప్పుడు ఆ మాట రానుకు. నాకేంటండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నాకేంటండి, దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తాను. నాకేం కొదవలేదని చెప్పు. దేవుడిని గణపరచు. నీ మాటల ద్వారా దేవుడు నిన్ను గణపరిచేస్తాడు. క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా చాలా అద్భుతాలు చేసుకుంటూ నిన్ను ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి దేవుని మహిమపరచు. ఏమీ లేదనుకోకు. నీ దగ్గర ఏముంటే దాన్ని బట్టి దేవుని మహిమపరచు. నాకు కొంచెమే ఉంది, కొంచెాన్ని బట్టి దేవుని మహిమపరచు. ఆ కొంచెంని బట్టి దేవుని స్తుతించు. చాలా విస్తారంగా దేవుని దీవిస్తాడు నిన్ను. తుదకు బహు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కొద్దిగానే ఉండొచ్చు మొదట్లో నీ దగ్గర, కానీ తుదకు ఎంతగా ఉంటుందో తెలుసా? బహు విస్తారముగా నువ్వు ఆశీర్వదించబడతావు.